తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి బుధుడి వక్రం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే మామూలుగా అయితే గోచార గ్రంథాల ప్రకారం వక్రించిన బుధుడు మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలోకి వస్తున్నాడు. ఎందుకంటే మిథునంలోకి వక్రించి వచ్చాడు. మకర రాశి వాళ్ళకి అది 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో గోచార గ్రంథాల ప్రకారం బుధుడు యోగిస్తాడు. అందులోనూ వక్రించి వచ్చాడు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. మకర రాశి వాళ్ళకి ఏ ఆస్పెక్ట్ లో బాగుంటుందంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కలుగుతుంది. వక్ర బుధుడి వల్ల రిలేషన్స్ ఏవైనా దెబ్బతిని ఉంటే అవన్నీ కూడా మళ్ళీ క్లియర్ అయిపోతాయి. రిలేషన్స్ అనేది ప్యాచ్ వర్క్ జరిగి రిలేషన్స్ అన్ని మళ్ళీ బాగుంటాయి. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్స్ బాగుంటాయి. కాబట్టి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని పొందటానికి మకర రాశి వాళ్ళకి వక్ర బుధుడు విశేషంగా సహకరిస్తాడు. అలాగే కోర్టు సమస్యలతో సతమతమైపోయే మకర రాశి వాళ్ళకు కూడా కోర్టు సమస్యల నుంచి బుధుడు ఉపశమనాన్ని కలిగింపజేస్తాడు. అలాగే ఉద్యోగులకు కూడా అధికారుల మద్దతు లభిస్తుంది. ఇంతకుముందు మకర రాశి వాళ్ళు ఎవరైనా జాబ్ హోల్డర్స్ బాస్ వల్ల ఇబ్బందులు పడినా, కొలీగ్స్ వల్ల ఇబ్బందులు పడినా, ఇప్పుడు ఈ వక్ర బుధుడు ఏం చేస్తాడంటే కంప్లీట్ గా బాస్ సపోర్ట్ వచ్చేలాగా చేస్తాడు. బాస్ మీకు ఫేవరబుల్ గా ఉంటాడు. దానివల్ల కంపెనీలో మీరు ఇంకా టాప్ పొజిషన్ కు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బుధుడి వక్రం అనేది మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తుంది. ఎక్స్క్లూజివ్ గా ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటాయి. ఆఫీసులో బాస్ తో రిలేషన్ బాగుంటుంది. ఆ రిలేషన్స్ ఇంకా బాగుండాలంటే బుధుడికి సంబంధించిన పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి.